హాయ్ ఫ్రెండ్స్, నేను వెయిట్ లాస్ చేస్తున్నాను చెప్పాను కదా, బరువు తగ్గుతున్నాను చెప్పాను కదా. అందులో ఇది ఒక పార్ట్ అండి. ఇదేంటంటే అజ్వాన్, చూసారు కదా అజ్వాన్ ఏంటంటే నానబెట్టానండి. వన్ డే నానబెట్టాను, అంటే నైట్ పూట. తర్వాత ఏంటంటే ఆ వాటర్ మొత్తం కొంచెం నేను తాగేసిన తర్వాత ఇలా మొలకలు వస్తాయండి. చూసారు కదా ఎలా వచ్చాయి మొలకలు. ఇలా మొలకలు వచ్చిన తర్వాత కొంచెం మిక్సీ పట్టుకున్నామండి. ఇది ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను. చాలా వరకు మీకు తొందరగా వెయిట్ తగ్గాలంటే ఇది చాలా వరకు తొందరగా వెయిట్ తగ్గొచ్చండి. ఎలాగనేది మొత్తం వీడియో చూసేయండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? చూడండి ఎలా వచ్చాయి మొలకలు. ఇలా ఇంకా బయట కానీ పెడితే ఇంకా మొలకలు వచ్చేసాయండి. ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. అంటే నాకు ఇవి తడిగానే మిక్సీలో కావాలి. అందువల్ల ఇది ఒక ప్రాసెస్, నా వెయిట్ లాస్లో ఇది ఒక ప్రాసెస్. ఇది ఇలా మొత్తం మిక్సీలో వేసేసానండి. ఇలా మిక్సీలో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా మిక్సీ పట్టేసానండి. చూడండి ఎలా వచ్చిందో. కానీ చాలామంది తెలియదండి. ఇదేంటంటే కొంతమంది వాటర్ తాగేసి కొంతమంది పారేస్తారండి. అలా పారేయబాకండి. జీలకర్ర అయినా, అజ్వాన్ అయినా, ధనియాలైనా ఏదైనా కానండి, ఆ వాటర్ తాగేసిన తర్వాత మెంతులైనా కూడా అండి ఇలాగా మిక్సీ బట్టి కానీ, ఇది చాలా వరకు ఫైబర్ అండి. ఫైబర్ అంటే దీని వాటర్ మనం తాగాము, ఇదేం పాపం చేసింది చెప్పండి. ఇది చాలా వరకు ఫైబర్ అండి. మన బాడీకి వాటర్ ఎలాగో ఫైబర్ కూడా అలాగే అండి. చాలా హెల్తీ ఫుడ్ లాగా ఇది. ఎందుకంటే ఇవి పారేయకుండా ఒక స్పూన్ ఇలాగ నేను తింటా చూడండి. ఇలాగ ఒక స్పూను తినలేము, కానీ ఏదైనా కూడా చేదు అనేది అది చాలా వరకు మా బాడీకి చాలా వరకు మంచిదండి. తినలేము, ఏదో తాగలేము. కానీ మీరు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి మేము అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ వాటర్ తాగేసి ఇలాగ మిక్సీ పట్టేసి ఇలాగ ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ ఇది తినేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే, మీ బాడీకి మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యాలనేది మీకే తెలుస్తుంది. కానీ మళ్ళీ నన్ను తిట్టుకోబాకండి, ఎందుకంటే కొంచెం తినలేము. అదొక వామిటింగ్ లాగా వచ్చేస్తుంది. కానీ మనం పట్టుదలతో చేసేది ఏది కూడా మాకు చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. ఏది చేసినా కూడా ఒక పట్టుదలతో చేయండి, మేము సాధిస్తాగలము అన్నట్టుగా. ఓకేనా? ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేసిన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి.